అదేదో సినిమా ఉంటుంది సూర్యాది, తమిళ్ది డబ్బింగ్ సినిమా మొన్ననే ఓటీటీలో చూశాను. ఒక మర్డర్లు చేయడానికి మ్యాథ్స్ని ప్రామాణికంగా తీసుకుని ఏ డిగ్రీలలో ఎట్నుంచి ఏది జరిగితే ఎట్లాగా బాంబు పేలుద్ది, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పాదరసం అంటే డైరెక్ట్ బాంబులు గింబులు ఏం చేయకుండా మర్డర్లు చేయడం కోసం అని చెప్పేసి మ్యాథ్స్ని బేస్ చేసుకుని తుపాకీ గుండు ఎటుకి తగిలితే ఎటుకెళ్ళి దానికి తగులుతుంది, ఇట్లాంటి స్ట్రాటజిక్ గేమ్ ఉంటుందన్నమాట. అంటే మ్యాథ్స్తో మర్డర్లు చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ విషయంలో కూడా అలాంటి పక్కా ప్రొఫెషనల్ లెక్కలతోనే మర్డర్ అటెంప్ట్ చేశారు. ట్రంప్ బ్రతకడం అదృష్టం తప్పించి మరేమీ కాదు అన్నటువంటిది దీని మీద లెక్కలు చెప్తున్నారు. ఏంటయ్యా అంటే క్యాలిక్యులేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇయర్ అండ్ ద సెంటర్, ఈ రెండింటికి మధ్యన ఉన్నట్టు హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ 15 centimeters. ద షూటర్ వాజ్ 120 meters అవే. ద సైన్ ఆఫ్ ద షూటర్స్ యాంగిల్ ఆఫ్ ఎర్రర్ వాజ్ 0.15/120 ఈజ్ ఈక్వల్ టు 0.00125. ద ఆబ్సెన్స్ ఆఫ్ 0.00125. ద వాల్యూ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎర్రర్ వాజ్ 0.0716 degrees. ఇది ఎంత కరెక్ట్గా ఎట్నుంచి చూసినా సరే అతని తలకాయని అందుకోవడం చాలా సులభంగా ఉండేలాగా అతను ప్లాన్ చేసుకున్నాడు. మ్యాథ్స్ ప్రకారమే కరెక్ట్ క్యాలిక్యులేషన్ వేసాడు. అంటే పక్కా ప్రొఫెషనల్ అయి ఉండాలి. అదే సందర్భంలో యాంగిల్ ఎర్రర్ 0.07 degrees మాత్రం ఉండేలాగా షూట్ చేశాడు. అట్లాంటి యాంగిల్లో ఉండేటటువంటి వ్యక్తి అంటే తను ఏ యాంగిల్లో అయితే ట్రంప్ని షూట్ చేశాడో అలాంటి యాంగిల్లో ఉన్నటువంటి వ్యక్తిని స్నైపర్లు షూట్ చేయడం కష్టమట మ్యాథ్స్ ప్రకారం. అదృష్టం వల్ల ట్రంప్ తప్పించుకోవడం అన్నటువంటి లెక్క కడుతున్నారు ఇప్పుడు ప్రొఫెషనల్స్.